న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మన మధ్యలో పిల్లి అంతోని దాస్ గారు బిషప్ నెల్లూరు మేత్రాసనంలో బిషప్ పదవిలో ఉన్నారు. అతనితోటి కొన్ని విషయాలను మన అభిప్రాయం పంచుకుందాం ముఖాముఖిగా. నమస్తే. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అభినందనలు, దేవుని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. సార్, దొనకొండ అనే కుగ్రామంలో నుండి మీరు నెల్లూరు మేత్రాసనం నాకు బిషప్గా అభిషేకం పొంది ఉన్నారు కదా, అందుకు మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క స్పందనను మా వీక్షకులకు తెలియజేస్తారా? మా స్వగ్రామము దొనకొండ, శ్యామ్ కూడా అక్కడి నుంచి, మేమంతా ఒకే గ్రామం నుంచి. మరి మా నాన్న పేరు పిల్లి జయరావు, అమ్మ పేరు పిల్లి లూర్దమ్మ. అందరికి తెలిసినటువంటి పేరు మాత్రము చెంచమ్మ. పిల్లి చెంచమ్మ అంటే దొనకొండ మొత్తం మాకు తెలుసు. మరి ఆ కుటుంబంలో జన్మించాను. తర్వాత 7వ తరగతి నుంచి ఒక ఆలోచన, గురువు కావాలి అన్నటువంటి ఆలోచన, అది బలపడి రోజు రోజుకు పెరిగి నేను సెమినార్లో చేరాను. తర్వాత 11 ఏళ్ళు ఈ గురు శిక్షణ పొందిన తర్వాత 2000 సంవత్సరంలో గురువుగా అభిషేకం పొందాను. ఆ తర్వాత 20 సంవత్సరాలుగా వివిధ బాధ్యతలు చేపడుతూ ఒక విచారణలో గురువుగా, ఒక స్కూల్లో కరస్పాండెంట్గా, తర్వాత ఇప్పుడు సెమినరీలో ఒక అధ్యాపకునిగా, ఆచార్యునిగా రకరకాల పనులు చేస్తూ ఉన్నాను. దేవుడు నడిపిస్తున్నాడు. చిన్న గ్రామమైన దేవుడు ఎన్నిక లేనటువంటి గ్రామాన్ని దేవుని పిలుపు మేరకో, లేకపోతే మీ యొక్క బాల్యంలో మీ యొక్క వాతావరణము, దైవ పిలుపు, వారి యొక్క భావాల గురించి అయితేనేమి, మీరు పిలువబడటం, ఈ విధంగా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడున్న స్థితిని తలుచుకుంటే కొద్దిగా బాధగా ఉంటుందేమో. మీ యొక్క కృషి ఫలితం కావచ్చు అనుకోమంటారా? నా కృషి ఫలితం కంటే కూడా దేవుని కృపావరం, దేవుని అనుగ్రహం. దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. దైవ పిలుపు మేరకు ఆయన నన్ను పిలిచాడు. నేను కూడా నాకున్నటువంటి ఆశతోటి ఒప్పుకున్నాను. ఆ పిలుపు స్పందనకు మధ్యలో అనేక అవరోధాలు వస్తుంటాయి, అనేక ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని తట్టుకొని ఆత్మశక్తితో, పవిత్రాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ఆవరణతో, ముఖ్యంగా దేవుని కృపతో ఈ స్థాయికి రావడము జరిగింది. అంటే ఈ యొక్క మార్గము ఒక ముళ్ళ కంచె లాంటిది. అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో అవరోధాలు ఉంటాయి కదా, అటువంటి అవరోధాలు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ లాగా, ఒకటి కష్టం వచ్చినప్పుడు, ఈ మతపరంగా డివోషనల్ ఈ యొక్క ఎందుకు వచ్చానా అన్నట్టు ఏమైనా కష్టాలు అనిపించిందా? కష్టాలు చాలా ఉన్నాయి, రకరకాల ముళ్ళు ఎదురొచ్చాయి. కానీ ఎప్పుడు కూడా నా పిలుపులో ఎందుకు నేను ఈ వైపు వచ్చాను అని ఎప్పుడు ఆలోచన రాలా. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేరణ, కృప, నడిపింపు కాబట్టి ఉన్నాయి. కష్టాలు అందరికి ఉన్నట్టే ఈ ఏమంటారు, ఈ పిలుపులో కూడా ఉంటాయి. కానీ వాటి తట్టుకునే శక్తిని కూడా అంటారు కదా, నారు పోసిన దేవుడు నీరు పోస్తారని. అట్లాగనే సహనము, శాంతి కలిగి జీవిస్తుంటారు కాబట్టి ఆయన నడిపించుకుంటాడు, ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, ఆయన బలాన్ని. మీరు ఆయనలో కాన్ఫిడెన్స్, నమ్మకం ఉంది కాబట్టి ఆయన మిమ్మల్ని నడిపిస్తారనే హోప్ మీలో ఉంది. ఆ విశ్వాసం అంతా చిన్నప్పటి నుంచి కూడా, అమ్మ ప్రార్థన బలం కావచ్చు. ఇప్పుడు దొనకొండ మండలంలో కూడా చాలా మంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడ్డాడు, దాని దగ్గర ఫలితం వచ్చింది. ఈరోజు అటువంటి ఆధిక్యత నెల్లూరు మేత్రాసనంగా కూర్చోగలిగినాడంటే అతని యొక్క కృషి అంటారు. మూడవది సార్, బిషప్ అంటే ప్రభు పరిచర్యలో ఒక ఉన్నతమైన స్థితి. అటువంటి బాధ్యతను నిర్వర్తించడంలో మీ యొక్క కార్యాచరణ ప్రణాళిక? ఇప్పుడు దేవుడు మరో అవకాశం ఇచ్చాడు, ఇంకో ఉన్నత అవకాశం ఇచ్చాడు. అవకాశం అనుకోవచ్చు, అనుగ్రహం అనుకోవచ్చు. అందులో నా బాధ్యత కూడా ఉంది. నేను దేవుడు ఎందుకు ఈ స్థాయికి ఎన్నుకున్నాడు ఆలోచించినప్పుడు అంతా కూడా మేత్రాసనం కొరకు, శ్రీ సభ కొరకు, ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు. కాబట్టి విశ్వాస అభివృద్ధి కోసము నేను అనేక కార్యక్రమాలు చేపట్టాలి. బహుశా విద్యను పెంపొందించాలి,
విశ్వాసాన్ని పెంపొందించే విధంగా అనేక పరిచర్య కార్యక్రమాలు చేపట్టాలి, ఉమ్, లేదా అనేక మందిని ఆదరించాలి, ఉమ్, రకరకాల పనులు. కాబట్టి నా భవిష్యత్తులో దేవుడు నడిపించుకుంటాడు. ఉమ్. నా చిన్న చిన్న ఆలోచన అంటే అతి చిన్న వయసులో మీరు మేత్రాసనంలో ఒక బిషప్ ఉన్నతాధికారిగా కూర్చోగలిగారు అంటే మీ యొక్క సేవ, కృషి, ఈ యొక్క ఫలితం అన్ని కూడా కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రుల దీవెన కూడా కావచ్చు, దైవ బలం కూడా కావచ్చు ఐ థింక్. బట్ రెండవదిగా ప్రపంచమంతటికి హెడ్ ఆఫ్ ద పోప్ ఉన్నారు కదా, ఆ పోపు కూడా మీరు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారని సో మెనీ పీపుల్ టోల్డ్ మీ. దట్స్ వై ఆస్కింగ్ యూ సార్. మీతోటి మేము ఈ విధంగా పోప్తో పరిచయం ఉన్న వ్యక్తితో కూడా మేము ఇంటర్వ్యూ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం సో హ్యాపీ సార్. బట్ దాని గురించి మీరేమంటారు? ఇదంతా ఒక బిషప్గా ఎన్నిక కావడం అంటే ఓకే, ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది, ఓకే, క్రమం. అలాగే పాపు గారి దగ్గర నుంచి, మేత్రాల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి వాళ్ళు కొన్ని విషయాలు రాబడతారు. ఓకే, ఈ వ్యక్తి ఎటువంటి వాడు, ఓకే, అతని నైతిక బలం ఏంటి, ఓకే, విశ్వాస బలం ఏంటి, ఓకే, విద్యా బలం ఏంటి, అలాగే ఇవన్నీ చూసి వాటిలో సరైనటువంటి అర్హత ఉంటే ఓకే, ఈ స్థాయికి ఎన్నుకుంటారు. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాతనే పాపు గారు నన్ను నెల్లూరు నాకు సహవారస. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? బహుశా 51. 51లో అతి చిన్న వయసులో ఫస్ట్ బిషప్, ప్రథమ బిషప్ కూడా మీరే అని నేను ఊహిస్తున్నాను. అంటే నెల్లూరు మేత్రాసనం నుండి, నెల్లూరు మేత్రాసనం స్థానికంగా స్థానికులై ఉండి స్థానికంగా అక్కడే ఎదిగి అక్కడే చదువుకొని అక్కడే మేత్రాసనం. ఆ విషయంలో యువర్ రైట్, మీరు కరెక్ట్. అది కానీ చిన్న వయసు పెద్ద వయసు సంబంధమే లేదు. దేవుని కృప, ఆయన నడిపింపు. ఆయన అనుకుంటే చిన్నవాడిని పెద్దవాడిని చేస్తాడు, ఓకే, పెద్దవాళ్ళని ఆదరిస్తాడు. ఓకే, అంతా ఆయన నడిపింపు అంతే. ఇప్పుడు మీ కింద ఫాదర్స్ అనేవాళ్ళు ఎంతమంది, ఎన్ని చర్చెస్, ఎన్ని ఫాదర్ ఉంటారు? ఎంత? నెల్లూరు మేత్రాసనం, నెల్లూరు మేత్రాసనం అంటే ఎన్ని జిల్లాలకు ఉంటుంది? ఒంగోలు, నెల్లూరు రెండు కలిపి ఒక మేత్రాసనం, ఒక బిషప్ క్యాటర్, ఒక బిషప్ ఉంటారు. ఓకే, మనకు ఆల్రెడీ ఒక బిషప్ ఉన్నారు. నేను వాళ్ళకి సహవారస బిషప్ గా బిషప్ ఉన్నంతకాలం ఉంటారు. తర్వాత నేను బిషప్. తర్వాత మీరు తర్వాత మనకి దాదాపు 80 దేవాలయాలు ఉన్నాయి, 80 విచారణలు, 170 మంది ఫాదర్లు ఉన్నారు, రకరకాల స్కూల్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి దేవుని పరిచర్య రకరకాలుగా మా నెల్లూరు మేత్రాసనంలో సాగుతుంది. అంటే ఒక మీరు మేత్రాసనంలో సహవారసిగా, గురువుగా ఉన్నాక, తండ్రి గారిగా ఉన్నాక మీరు కొత్తగా ఏమన్నా చేయబోతున్నారా? ఆ యొక్క వాటి వివరాలు ఏమన్నా జస్ట్ తెలుసుకోగలరా? కొత్తగా ప్రస్తుతానికి ఏముండవు, ఎందుకంటే నేను ఉన్నటువంటి మేత్రానులు వారికి ఆలోచన ప్రకారము నడుచుకోవడమే. కాబట్టి నా సలహాలు, నా ఆలోచనలు విన్నవిస్తాను, ఖచ్చితంగా ఉంటాయి. నా భాగస్వామ్యం ఉంటుంది. కానీ ముఖ్యంగా అయితే కాబట్టి సహాయం చేస్తూ ఉంటాను. వారస కాబట్టి వారసత్వాన్ని ఎప్పుడూ అందిపుచ్చుకుంటాను. అంతవరకు ఆయనతో కలిసి పనిచేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడున్న చివరి క్వశ్చన్ సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఉండింటే కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళు అనుకున్న కళనో లేకపోతే మీరు అనుకున్న ఇదో అనుకున్నాం, మీరు ఎలా కృతజ్ఞత? శ్యామ్ గారు మీకు తెలుసు, మా ఇంటి నేపథ్యం తెలుసు కాబట్టి. అమ్మ 2 ఏళ్ల క్రితము, అమ్మ కూడా బాగా చాలా కష్టపడ్డారు. ఈ బలము, ఈ విశ్వాసం అంతా కూడా ఆమె వరమే. ఓకే, ఆమె ప్రార్థన. అమ్మని ఇప్పుడు గుర్తు చేసుకోవటం భావ్యం అంటారా, లేకపోతే ఖచ్చితంగా బాధ పెట్టిన వాళ్ళ కొత్త గుర్తు చేసుకోవడం ఎప్పుడు గుండెలో ఉంటారు. ఓకే, ఓకే, ఎప్పుడు మదిలో ఉంటారు. కొత్త గుర్తు చేసుకోవడం ఏమీ లేదు. ఆమె అమ్మ కదా, అమ్మ జన్మనిచ్చిన తల్లి, అంతే మనతో ఉంటుంది. కాబట్టి మర్చిపోతే గుర్తు చేసుకోవాలి, మర్చిపోవు కదా, ఇప్పుడు మనతోనే ఉంటుంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. మాతోటి ఇంతవరకు మా యొక్క ఛానల్ ద్వారా నెల్లూరు మేత్రాసనం నుంచి మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఇంటర్వ్యూగా ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా కుటుంబ పక్షాన, మా యొక్క దొనకొండ పక్షాన అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. శ్యామ్ గారు, మీరు ఒక మంచి పని చేస్తున్నారు. ఈ విధంగా వార్తలను అందరికి అందించడము, దానిలో భాగంగా దేవుని సువార్తను కూడా అందించడము ఎంత గొప్ప కార్యం. కాబట్టి ఈ మీ కార్యములో నీకు తోడుగా, నీ కుటుంబానికి తోడుగా, మన గ్రామానికి తోడుగా, మనందరికి తోడుగా దేవుడు ఎల్లప్పుడూ ఉండి నడిపించాలని, కాచి కాపాడాలని, వారి యొక్క కనుసన్నలలో నీవు నడుస్తూ ఉండాలని, విజయవంతంగా ముందుకు సాగాలని
కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. మేము కూడా మీ యొక్క పనులలో జాగ్రత్తగా ముందుకు పోతూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా మంచి ఎన్నో ఉన్నతమైన పదవులు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ సామ్ గారు. అవకాశం ఇచ్చిన అందరికీ ప్రేక్షకులకు, థ్యాంక్ యూ అండి. మాకు అందరికీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.